కమల్ హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. అయితే ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు కమల్ హాసన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థగ్ లైఫ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఐశ్వర్య లక్ష్మి, కమల్ హాసన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థగ్ లైఫ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కింగ్ ఆఫ్ కోతా. అయితే ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ కూడా రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఐశ్వర్య లక్ష్మి గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగు అలానే తమిళ్లో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక ఐశ్వర్య లక్ష్మి గారికి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ థగ్ లైఫ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ థగ్ లైఫ్ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ థగ్ లైఫ్ మూవీతో ఐశ్వర్య లక్ష్మి గారికి ఇంకా కమల్ హాసన్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.